క్రీస్తు నామమున యేసు వైపు చూచు అనేటువంటి సహవాసం నాయకత్వం వహిస్తున్నటువంటి ధనరాజయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఇంతవరకు మరి మీతో నేను కలిసి ఉండడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. నాతోటి సహవాసంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉదయకాల వేళలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చూసుకునే ముందు ఒక మాట హెచ్చరించి దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. ఈ లోకములో సృష్టి లోబడుచున్నది, మనిషి లోబడడం లేదు అనేటువంటి నాకు ఇచ్చినటువంటి ప్రార్థన పరంగా దేవుడు నాకు బయలుపరిచిన విధానము మీ ముందర ఉంచుతున్నాను. ఈ లోకములో సృష్టి లోబడుచున్నది దేవునికి, మనిషి లోబడటం లేదు అనేటువంటి కొన్ని మాటలు చూసుకొని నాకు ఇచ్చిన సమయంలో త్వరగా ముగించుకుంటాను. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారనుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలా ఇక్కడ ఆకాశము భూమి దేవునికి లోబడుచున్నట్ల మనకు దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఆకాశము అయిన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. ఆకాశము భూమి ఈ రెండు లోబడుచున్నాయి. మనం ఆకాశము క్రింద ఉన్నాము, భూమి మీద నివసిస్తున్నాం. అయితే మధ్యలో ఉన్న మనము మనిషి లోబడడం లేదని దేవుడు చింత చేస్తున్నాడు. దేవుడు మారు మనసు కలగడానికే ఈ లోకానికి వచ్చాడు. మనుషులు మారు మనసు కలగడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకములో కేవలం 3.5 సంవత్సరం సేవ చేశాడు మన కొరకి. కనుక మనిషిని లోబడడానికి ఎందుకు అంటే మనిషిని లోబడనీయకుండా చేస్తున్నది సాతాను. ఆ సాతాను బంధకముల నుండి మనల్ని విడుదల కలుగ చేయడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ మాట మనందరికీ తెలుసు. అయితే బంధకముల నుండి విడుదల కలిగి ఉండడానికి ఏంటిదంటే ఈ లోకయాత్ర మనం ఒకసారి ముగించిన తర్వాత ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి ఆయన పిల్లలను ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆకాశం వింటుంది, భూమి వింటున్నాయి నా మాటలు, నా పోలికలో నిర్మించినటువంటి నా బిడ్డలు నా మాట వినలేదని రక్తము కార్చడానికి, ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికి, మనల్ని కొనడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ యెహోషువలో మనం చూసుకున్నట్టయితే 10వ అధ్యాయము, యెహోషువ 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూసుకుంటే అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు లోబడుచున్నట్ల దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. సూర్యుడు దేవుని మాట విన్నాడు, చంద్రుడు దేవుని మాట విన్నాడు, నక్షత్రములు దేవుని మాట విన్నాయి, అంటే లోబడుతున్నాయి. అయితే ఎందుకు లోబడ్డాయి అని అంటే శత్రువుల యొక్క అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీరు ఇలాగా ఉండండి అని చెప్తే అలాగే మాట్లాడుతున్నాడు. ఈ మాట ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసును. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచును, చంద్రుడు ఆగిను అనుమాట. చాలయ్య గారు అయితే ఏ మాట చెబితే ప్రార్థన పరంగా యెహోషువ దేవుణ్ణి అడుగుతున్నాడో దేవుని మాట సూర్యుడు విన్నాడు, చంద్రుడు విన్నాడు, నక్షత్రాలు విన్నాయి. అయితే మనిషి వినలేదనే ఆయన బాధ.
ఈరోజు మనం ఆయనని మాట విని లోబడే ప్రజలుగా మనం ఉండాలి. మనం ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఇన్ని సంవత్సరాలు సేవలో ఉంటున్నాం అంటున్నాం, ఇన్ని సంవత్సరాలు ఆయన బిడ్డగా ఉంటున్నాం అంటున్నాం. అయితే ఆయనకు లోబడ ఉన్నామా, లోబడలేదా? ప్రతి క్షణము మనము దేవునికి లోబడే బిడ్డలుగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు అక్కడ మనం చూసుకున్నట్లయితే గాలి సముద్రము లోబడుచున్నట్లు మనకి హెచ్చరిస్తుంది. ఒకసారి చదువుదాం ఆ మాట. లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిది. వారు వెలుచుండగా నిద్రించును. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉందన్న వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటిని గద్దెంపగానే అవి అణిగి నిమ్మలమాయను. చాలా అయితే ఒక్కసారి ఆయన గద్దించాడంతే ఒక మాట. గాలి సముద్రము వెంటనే ఆగిపోయినాయి. సముద్రము లోబడిపోయింది, గాలి లోబడిపోయింది. అయితే దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తున్నటువంటి మాటలు, ఆకాశము ఆయన మాట వినింది, భూమి ఆయన మాట వినింది, సూర్యుడు ఆయన మాట విన్నాడు, చంద్రుడు నక్షత్రములు ఆయన మాట విన్నాయి, గాలి సముద్రములు ఆయన మాట విన్నాయి. మనం యోనా గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన మాట విన్నాడా? వినలేదు. అయితే చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు, అయాను రక్షించే దేవుడు, శిక్షించే దేవుడు అంటున్నాడు. అయితే మనము దెబ్బ తిన్న తరువాత లోబడుతున్నాం, కానీ దెబ్బ తినక ముందు లోబడలేకపోతున్నాం. ఎందుకంటే గ్రహించే మనసు మనకు ఉన్నా గాని గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ పావురము కూడా లోబడినట్ల మనకి హెచ్చరిస్తుంది. పావురము లోబడింది. 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఆదికాండము ఒకసారి చదువుకుందాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిన లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచును. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలువుటకు దానికి స్థలం దొరకలేదు. కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని. చాలా గారు, అయితే పావురము కూడా ఎలాగెళ్ళిందో మరి రిటర్న్ గా వచ్చి ఆయనకు తెలియపరుస్తుంది. పావురము కూడా దేవుని మాట విన్నట్ల దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాకి కూడా లోబడిన విధంగా మనకి హెచ్చరిస్తుంది. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం మనం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆ చుట్టుకు నీకు ఆహారం తెచ్చినట్లు నిన్ను కాకోలను ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలను ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయందు రొట్టెను మాంసము అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చును. కొంతకాలమైన తర్వాత అయ్యా చాలయ్యా, ఎప్పుడైతే ఈ కాకి దైవజనుని కోసం హెచ్చరించి తెలియపరిచాడో దేవుడు, వెంటనే కాకి కూడా ఆహారం తీసుకెళ్లి ఆ యొక్క దైవజనుడికి ఇచ్చినట్ల మనం హెచ్చరిస్తున్నాం. పావురము లోబడింది, కాకి లోబడింది, సముద్రము లోబడింది, ఆకాశము లోబడింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రము లోబడాయి, గాలి సముద్రములు లోబడాయి. అయితే మరొక 2 విషయాలు చూసుకున్నట్టయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనములో చూసుకున్నట్టయితే సింహాలు కూడా లోబడ్డాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనములో సింహములు కూడా లోబడ్డాయి. ఎందుకు లోబడ్డాయంటే దానియేలు యొక్క భక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకు
దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి సింహాల నోళ్లను మూయించాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అయితే యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే యోనాలో అక్కడ మనకు దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. అయితే దేవుడి యొక్క ప్రణాళిక యోనా మీద ఉంది గనక యోనను రక్షించి తన ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో యోనాను నువ్వు కాపాడడానికి చేపను పో అని అనేతలికే ఆ యొక్క మస్తరము యోనా కోసం వెళ్ళింది. ఒకసారి మనం గ్రహించినట్లయితే దేవునికి భయపడి ఆ యొక్క చేప ఆ యొక్క యోనా ఉన్నటువంటి ఆ స్థలమంతా ఎక్కడి నుంచి కింద పరేస్తారో ఇవి దాంట్లో నుంచి సముద్రములో యోనా ఉన్నటువంటి స్థలమంతా తిరుగుతుంది. అక్కడ అంటున్నాడు, యోనా ఎంత యాక్షన్ గా మాట్లాడుతున్నాడు తెలుసా, మీరు నన్ను ఎత్తి లోపలికి వేసేయండి అంటున్నాడు. అంటే తనే దుంకొచ్చు కదా, దుంకడు. తను దుంకుతే ఆత్మహత్య, వీళ్ళు వేస్తే హత్య. అయితే అక్కడ కూడా దీన్ని లోబడే మనస్తత్వం కనపడలేదు. సముద్రములో ఆ ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎత్తి మీరు సముద్రములో వేసేయండి అని అంటే ఈయన దుంకడానికి కూడా అక్కడ లోపడే మనస్తత్వం రాలేదు. అక్కడ ప్రజలు తనను ఎప్పుడైతే ఎత్తి వేస్తారో అని అది యొక్క ఆ కింద వేసే సమయం స్థలమంతా ఆ ఓడ చుట్టూ కింద చూసుకుంటుందంట. ఎప్పుడైతే వేశారో వెంటనే తను దేవుడు మాటని లోబడి వెంటనే 3 దినములు ఉపవాసం ఉండి యోనాను బయటికి కక్కేసిన విధంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క చేప యోనాను మింగడానికి, యోనా కడుపులో బ్రతికించడానికి నోటిలో మాత్రమే ఉంచుకో, నువ్వు 3 దినాలు ఆహారం తినొద్దని చెప్పాడు. అదే ప్రకారమే దేవుని మాటకు లోబడి తన నోట్లో ఉంచుకోయింది. సగము లోపల ఉన్నాడు, సగము నోట్లో ఉన్నాడు. ఆయన మాట వినింది. కనుక మనం ఈరోజు యోనాని గురించి మనం ఆలోచిస్తే ఆయన బయటికి అమ్మేసిన తర్వాత అదే చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు రక్షించే దేవుడవు, శిక్షించే దేవుడవు అని. మనం రక్షణ కావాలని ప్రార్థన చేస్తాము. శిక్షణ వచ్చినప్పుడు మనం బాధపడతాం, ఎందుకు లోబడలేదని మనకి యోనా ద్వారా హెచ్చరిస్తున్నాడు. అయితే లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం చూసుకున్నట్లయితే శవాలు కూడా దేవుని మాట వింటున్నట్టు మనకు దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఒకసారి మాట చదువుకుని ముందుకెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. వెంటనే ఆయన నాయునను ఒక ఊరు వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెలిచుండరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడిచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఇక్కడ వెంటనే ఆ పాడిని ముట్టాడు, చనిపోయిన వాడు లేచాడు. అంటే దేవుని యొక్క మాటను శవాలు కూడా దేవుని మాట విని బ్రతికినట్ల దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సంఖ్యాకాండంలో మనం 22వ అధ్యాయము 20 నుంచి 35 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, గాడిద కూడా లోబడినదని వాక్యం హెచ్చరిస్తుంది. గాడిద ఎందుకు లోబడిందంటే యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమై, యెహోవా దూత గాడిదకి కనబడుతుంది కానీ బిలాము దాన్ని గ్రహించలేక గాడిదని కొడుతూనే ఉన్నాడు. ఆ గాడిద అంటుంది, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు నువ్వు అని అంటే, నేనేమైనా నీకు చేసి తినే అని మాట్లాడుతున్నప్పుడు నా చేతిలో ఏదైనా ఉన్నింటే నేను చంపేస్తుంటే కదా నేను మాట్లాడుతున్నాడు. అక్కడ గ్రహించలేనటువంటి మనసు బిలాముకున్నదని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. తర్వాత మనం అట్లే ముందుకు చదువుకున్నట్లయితే బిలాము మరి నేనేం చేయాలంటాడు. దర్శనం చూపించిన తర్వాత యెహోవా దూత ముందర ఉందని తెలుసుకున్న తర్వాత
వెంటనే అక్కడ ప్రస్తావన వారిద్దరి మధ్య జరుగుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన మాట, గాడిద కూడా దేవునికి లోబడుతున్నది. ఇప్పుడు కొన్ని మాటలు మనం చూసుకున్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గాలి, సముద్రము, పావురము, కాకి, సింహాలు, చేపలు లోబడ్డాయి. ఆ రీతిగానే శవము కూడా లోబడినట్ల దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అదే లూకా సువార్తలో 48వ అధ్యాయం 49, 55 వచనాల వరకు చదువుకున్నట్లయితే అక్కడ కూడా దేవుని మాట శవం విన్నట్లు కనపడుతుంది. ప్రియులారా, మరి యోహాను సువార్తలో 11వ అధ్యాయం 43, 44 వచనములో మనందరికి తెలిసినటువంటి మాటని, చనిపోయిన లాజరు బయటికి రానే తలకే ఒకసారి అతను బయటకు వచ్చినట్లు కూడా దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అయితే శవాలు దేవుని మాట విన్నాయి, మరి దయ్యాలు కూడా దేవుని మాట విన్నట్లు మనకి హెచ్చరిస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 33 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 33. మరికొన్ని మంచి నేల పడిను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినను. ఈ మాట పలుకుచు వినుటకు చెవులు కలవాడు వినును కాక అని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యులు ఉపమాన భావం ఏమన్నా ఆయన అడుగుగా, లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 33. 26 అండి, 26 నుంచి 33 వరకయ్యా. ఓకే. వారు గల్లీకి ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశానికి వచ్చి ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరు వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దెయ్యమును పట్టివాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొని చిన్నాను నన్ను కేకలు వేసి చెప్పాను. చాలా సమయం తక్కువ ఉంది. అయితే దయ్యము గుర్తుపట్టింది దేవుణ్ణి. మనుషులము మనము దేవుని గుర్తుపట్టలేకుండా, దేవుని పోలికలో ఉండి కూడా దేవునికి లోబడలేకపోతున్నామంటే దేవుడు చింతిస్తున్నాడు ప్రియులారా. అయితే ఒక దయ్యము దేవునికి లోబడిపోయింది. అదే లూకా సువార్తలో 9వ అధ్యాయము 39 నుంచి 43లో చూసుకున్నట్లయితే, లూకా సువార్త 9వ అధ్యాయము 39 నుంచి 43 వరకు మనం చదువుకుంటే అక్కడ కూడా మనకి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చదువుకుందాం ఒకసారి. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించు గాయపరచు వారిని వదలకుండాను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొర్రపెట్టుకున్నాను. అందుకు యేసు, విశ్వాసం నిన్ను మూర్ఖతరం వల్లరా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును. నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వాడు వచ్చిచుండగా దయ్యం వారిని పడద్రోసి విలువలాడించును. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించును. ఎప్పుడైతే ఆ శిష్యులను అంటున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మను సహింతును. ఈ యొక్క మాట మనకి హెచ్చరిస్తున్న విషయం ఏంటిదంటే, మనము ఆయనకి లోబడనంత వరకు అద్భుతాలు మన జీవితంలో జరగవని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మూర్ఖ తరములారా అంటున్నాడు. ఒకటేసారి తరాలకు వచ్చేసినటువంటి మాట, మూర్ఖ తరములారా. మనము ప్రార్థన పరంగా, భక్తి పరంగా ఆయనకు లోబడే బిడ్డలుగా ఇక నుంచి మనం ఉంటే మనలో ఆయన నివాసం చేస్తాడు. నా హృదయము దేవుని ఆలయం అంటున్నాం, కానీ హృదయములో నివసిస్తున్నాడా? నేను దేవుని సేవకుడు అనొచ్చు, దేవుని భక్తుడిని అనొచ్చు. నీ హృదయం నా ఆలయం అంటున్నాడు. మరి ఎక్కడైనా ఏ స్థలములోనైనా ఆయన కోరుకోవచ్చు కదా? లేదు, హృదయములో కోరుతున్నాడు. ఆ హృదయములో నివాసం ఉంటేనే ఆ దయ్యం అక్కడ వెళ్ళిపోతుంది. ఆయన నివాసం లేకపోతే నీలో, నాలో, మనలో ఏ కార్యం కూడా జరగదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అయితే మనుషుడు మాత్రము దేవునికి లోబడలేకపోతున్నాడు. ఎందుకు కారణము అంటే, భక్తి లేకపోవడం వలన, ప్రార్థన లేకపోవడం వలన లోబడే మనస్తత్వం రానికపోయింది. అందుకే ఆదాము కూడా హెచ్చరించాడు,
ఆదాము, ఈ చెట్లన్నిట్లో నీవు నీ భార్య తినండి, అయితే ఒక చెట్టును తినొద్దు అంటున్నాడు. ఎందుకు తినొద్దు అంటున్నాడు అంటే అది మంచి చెడ్డలు తెలియపరిచేటువంటి చెట్టు. అక్కడికి ఉన్నాడు ఆ సైతాన్ గాడు వచ్చాడు, ఏం చేశాడంటే మార్గాన్ని తప్పించడానికి వచ్చాడు. ఈరోజు లోబడాలని ఆశిస్తాం, ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, క్షమించాలనుకుంటాం, ప్రేమించాలనుకుంటాం, తగ్గించుకోవాలనుకుంటాం, ఇవన్నీ మనలో అనుకుంటాం. కానీ నడుచుకోనికుండగా సాతాను గాడు ఆటంకం చేస్తున్నాడు. ఎందుకు అంటే మనం లోబడలేకపోతున్నాం. కాబట్టి చిట్టు చిరుగా 4 మాటలు చూసుకుని ముగిస్తాను. ఆ మాటలు నిర్గమకాండములో మనం ఒకసారి 32వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుందాం. ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం అయ్య గారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లనే ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తునని మోషేతో చెప్పగా. చాలా గారు ఇక్కడ యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. లోబడనొల్లని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలు. లోబడకపోవడం వలనే మనము వాళ్ళ ప్రయాణము 40 దినాలు చేయాల్సింది 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్లు, అది ప్రతి విషయములో గొనుక్కోవడం, ప్రతి విషయములో నీళ్ళు లేకపోతే, ఆహారం లేకపోతే, అయితే మేలు చేయడానికి దేవుడు ప్రణాళికలు ఈ మోషేను పంపించి మోషే ద్వారా ప్రజలను తోలుకొని వస్తున్నప్పుడు వాళ్ళు సనుగు గొనుగులే ఉన్నాయి కానీ లోబడలేదు. లోబడకున్నందుకు దేవుని వారి మీద ఏమొస్తుందంటే కోపం వస్తుందంటున్నాడు. అదే 10వ వచనములో, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, ఏం చేస్తాడంట దేవుడు? కోపం వస్తే కాల్చి పారేస్తానంటున్నాడు. అదే 33వ అధ్యాయం నిర్గమకాండము 3వ వచనం ఒకసారి చూసుకున్నట్టయితే, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదేమో అని మోషేతో చెప్పాను. లోబడకపోతే, ప్రాముఖ్యమైనటువంటి మాట, లోబడకపోతే మనము మన ఎంట రాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనం ఎప్పుడైతే లోబడుతామో ఆయన మన వెంట వస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నారు. ఆయన వెంట ఉన్నప్పుడు అద్భుతములు మన జీవితంలో జరుగుతాయి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనములో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒకసారి చదువుదాం ఆ మాట. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. అయ్యగారు చదవండి అయ్యగారు. సార్లు గద్దించినను లోబడిన వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు ఏమైతాడంట? వెంటనే మరణం అవుతాడంట. ఈ లోకములో మనం యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత ఎన్నిసార్లు ఆయన మాట విని తప్పిపోతున్నామో, ఇక మరణము కాకముందే, ఊపిరి వదలక ముందే మనము ఆయనకి లోబడే ప్రజలుగా ఉండాలని ఈ దినాన దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. చివరి క్షణములలో ఏం జరుగుతుందంటే, దొంగ క్షమాపణ కోరుకున్నాడు. దొంగ క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన దొంగ బాప్తిసం తీసుకున్నాడా? తీసుకోలేదు. క్షమాపణ కోరుకున్నాడు. నీ ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను చేర్చుకొని. ఇంకా మనం ఏ క్షణము మనం ఈ లోకయాత్ర ముగిస్తామో, మన దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు గనక సమయం ఉంది. ఆ సమయములో, జరగబోతున్నటువంటి సమయములో మనం యొక్క దీపాన్ని, మన కుటుంబాన్ని ఆయన రాజ్యములో ఉండేటట్టు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము లోబడి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా తిరిగే లేదంట, ఆయన మాటకు తిరుగు లేదంటే వెంటనే నాశనం అవుతామని దేవుని వాక్యము
హెచ్చరిస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయములో మనము 2వ వచనం ఒకసారి చూసుకుని నా మాటలు ముగించుకుంటాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనమే గారు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనున్న ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుచున్నాను. ఇక్కడ దేవుడు అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ రోజుకైనా మనము లోబడకపోతే, ఈ రోజైనా ఆయన మాట వినకుండా మనం చెడు మార్గంలో ఉన్నట్లయితే, ప్రార్థనకు వస్తున్నాం, ఉదయకాల వేళలో ప్రార్థనలో ఉంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో దేవునికి విరుద్ధంగా మనం నడుచుకుంటే, ఇప్పుడైనా ఆయనకు లోబడితే ఆయన ఏమంటున్నారంటే, దినమంతా నా చేతులు చాపుచున్నాను, దినమంతా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, సమస్యలు తీరలేదు. ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తున్నాం, ఇతరులకు బోధిస్తున్నాం, అయితే మనకున్న సమస్యలు తీరలేదు. కారణం ఏంటిదంటే, మనం దేవునికి లోబడుతున్నామా? లోబడకపోతే శ్రమలు, లోబడకపోతే సమాధానం ఉండదు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదో కోపాన్ని చూపించాడు. అయితే లోబడినప్పుడు మనం సమాధానము పొందుకోగలుగుతాం. ఒకసారి నా మాటలన్నీ హెచ్చరించి నేను ముగిస్తున్నాను. ఆకాశము భూమి లోబడుచున్నది, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు లోబడుచున్నాయి, గాలి సముద్రములు లోబడుచున్నాయి, పావురము లోబడుచున్నది, కాకి లోబడుచున్నది, గాడిద లోబడుచున్నది, సింహాలు లోబడుచున్నాయి. ఇక్కడ సింహాల గురించి మనం వచ్చేసేదలికి, దానియేలును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు సింహాలకు ఆజ్ఞాపించినప్పుడు సింహాలు నోళ్లు మూయించే విధంగా దేవుడు మాట్లాడాడు. అదే సింహాలు ఆ గుహలోన దానియేలుకు మోకరించిన విధంగా మనకు హెచ్చరిస్తున్నాడు. అయితే దానియేలును బ్రతికించడానికి, దానియేలు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవడానికి, దానియేలును రక్షించడానికి సింహాలని నోలు మూయించాడు. అయితే ఈరోజు మనము సింహం లాంటి మనిషిని అంటున్నాం, కానీ సింహం లాంటి మనిషి దేవుని మాట వినే వ్యక్తులుగా మనం ఉండాలని. చచ్చిన శవాలు కూడా దేవుని మాట వింటున్నాయి, చనిపోయిన వారు బ్రతికారు, ఊచ చేతులు గల వారు ఎందరూ రక్షణ పొందారు. అయితే ప్రాముఖ్యంగా చనిపోయిన వారు బ్రతికారు. ఎప్పుడైతే పాడిని ముట్టాడో వెంటనే బ్రతికాడు. లాజరు బ్రతికాడు, చనిపోయాడు, లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. శవాలు దేవుని మాట విన్నాయి. అయితే దయ్యములు కూడా ఆయనను కనుగొన్నాయి. ఆ శిష్యులతో అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరములను నేను మీతో ఎంత కాలము ఉందునంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుని మాట హెచ్చరిస్తున్న మాటలు దయ్యాలు కూడా లోబడుతున్నాయి. అయితే మనిషి లోబడకపోవడానికి, దీవెనలు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి కారణం ఏంటిది అంటే, లోబడకపోక దీవెన ఆశీర్వాదాలు, రక్షణ భాగ్యం, ఆయన రాజ్యములో ఉండకుండగా నరకములో ఉండడానికి మనం ప్రయత్నాలు చేయకూడదు. లోబడితేనే ఆయన రాజ్యం మనకు వస్తుందని దేవుని వాక్యం హెచ్చరిస్తూ, దేవునికి ఉగ్రత మన మీదకి రాకుండా ఎన్నిసార్లు గద్దించిన ఆయనకు లోబడకపోతే శ్రమ. ఈ రోజైనా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనములో దినమంతా చేతులు చాపుతున్నాడంట. ఆయన చేతులు చాపుతున్నాడు. ఈ రోజు విన్న మనము ఆయన సన్నిధికి వచ్చినట్టు లోబడి జీవితం జీవించి నీ బిడ్డగా జీవిస్తాం తండ్రి అని మనం ప్రార్థన చేసుకుందాం. సమీచిన టై గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. నా ప్రజలు వినరు, ఇశ్రాయేలులు యోచింపరు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అందరూ వింటారు, లోబడతారు, కానీ వెంటనే తప్పిపోతారు. చేయదలిసిన మంచిని చేయరు,
చేయగోరని చెడునే మాటి మాటికి చేస్తారు. అంతరంగకు ఘర్షణ. మంచి ఏదో తెలిసింది, మంచి చెడ్డలను వివేచించే పండు తిన్నాడు కదా ఆదాము. స్వతహాగా ఆ పండు యొక్క గుణము పొందిన మనుషునిలో మంచి ఏదో చెడ్డ ఏదో తెలిసింది. చెడు చేయకూడదు, మంచినే చేయాలి. కానీ మాటి మాటికి చెడునే చేస్తాడు. తెలిసి కూడా మంచి చేయవలెనని జ్ఞానము వచ్చిన తర్వాత కూడా ఆ మంచి చేయడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించును నన్ను? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియును లేదు. క్రీస్తు యేసును కలిగి ఉండుట దేవునికి లోబడుట. క్రీస్తు యేసు ద్వారా మాత్రమే ప్రతి ఎద్దు తన కామందును ఎరుగును, ప్రతి గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. ఇటీవల 3 రోజుల క్రితము ఒక వ్యవసాయ భూమిలో బోర్వెల్ వేయించుకోవటానికి, ప్రార్థన చేయటానికి నన్ను పిలిచారు. అక్కడ ఒక దొడ్డి ఉన్నది, పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎడ్లున్నాయి. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. ఆ బోర్వెల్ వేసేవారు ఉన్నారు, ఆ రైతు కుటుంబపు వారు ఉన్నారు. 20 మంది కంటే ఎక్కువే ఉన్నారు. ఎన్నో పశువులు ఉన్నాయి. నేను కూడా ఉన్నాను. ఒక 300 మీటర్ల దూరం నుండి, ఒక 1/2 కిలోమీటర్ దూరం నుండి ఒక రైతు ఒక కామందు మోటార్ సైకిల్ మీద వెళుతున్నాడు. అంతలోనే అక్కడున్న పశువులలో ఒక ఆవు లేచి చూచింది, దూరముగా బండి మీద వెళ్ళిపోతున్నాడు. అంబా అని గట్టిగా కేక వేసింది. ఆశ్చర్యపోయి చూస్తే అక్కడ ఆ వెళ్ళిపోతున్న కామందు కుమారుడున్నాడు. నాన్న వెళ్ళిపోతున్నారు. ఆవు నాన్నను చూసి గుర్తుపట్టింది, అరుస్తోంది. అవునండి, భూమి ఆకాశములు, జంతుజాలములు, పక్షులు, అడవి మృగాలు, సింహాలు, చనిపోయిన వారు శవాలు, మత్స్యములు అన్నీ వింటే మనుషుడు ఎందుకు వినడు? మనుషుడు వింటాడు. లోకమంతయు ఆయన వెంట పోయెను, ఆయన వెంబడిపోయెను అనుకున్నారు ప్రధాన యాజకులు, యూదా మత పెద్దలు. లోకమును ప్రేమించి తన కుమారుని పంపించిన దేవుడు ఆయన పిలుపు ద్వారా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని పిలిస్తే లోకమంతా ఆయన యొద్దకు వస్తుంది. వచ్చేసింది ఒకనాడు. దానికి ప్రధాన యాజకులే సాక్ష్యము. వారు పలికిన మాటలున్నాయి. లోకమంతయు ఆయన వెంబడిపోయెను. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును ఒప్పుకొనును. సకల జనులకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్త ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసు పిలుపునకు అందరూ లోబడతారు. ఆ పిలుపును ప్రకటించే కార్యము, పని, బాధ్యత మనకు అప్పగించబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటించాలి. లోకమంతా యేసును వెంబడించాలి. లోకమంతా తన కామందును ఎరగాలి. ప్రతి గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చితిమో అక్కడికే పోవాలి. ఒకే దారిలోనికి పోవాలి. జీవపు మార్గము ద్వారా పరమును చేరుకోవాలి. ఆ మార్గము యేసు. ఆ యేసు మార్గములో అందరూ ప్రవేశించాలి. అందరూ అంతటను మారు మనసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆ చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన. గ్రేస్ మనోరంజని అమ్మగారు దైవజనరాలు చిన్న ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. తర్వాత డేవిడ్ రాజయ్య గారి ఆశీర్వాదముతో తెలుగు సభ ముగించుకుందాము. అమ్మగారండి, దైవజనరాలు గ్రేస్ మనోరంజని పాస్టర్ అమ్మగారు.
జాన్సన్ గారు చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన, తర్వాత డేవిడ్ రాజయ్య గారి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థించుకుందామండి. ప్రార్థన. ఓకే. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్య, ఈ పాదాలకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. పరలోకపు తండ్రి, లోబడని ప్రజల గురించి మా పరలోకపు ప్రేమ హెచ్చరింపు మా తండ్రి, నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేక నా తండ్రి, పచ్చి పుండ్లు అవి పిలవడలేదు, మెత్తన చేయబడలేదు, నూనె రాయబడలేదు. నా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి, మీరు మీ స్వరక్తమిచ్చి అటువంటి జనాంగం కొరకు ప్రాణాలు పెంచిన గొప్ప దేవస్థుతులు, స్తోత్రాలు. నా తండ్రి, ఆ లోబడే స్వభావాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఎల్లప్పుడూ మీ చిత్తాన్ని మా తండ్రి గ్రహించడానికి, మా తండ్రి ఆ చిత్త ప్రకారము జీవిత యాత్రలు ముందుకు సాగటానికి మా అందరిలో చారినంత కృపకు మరించమని బ్రతిమాడుకుంటూ ఈ శ్రేష్టమైన సహవాసం అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను సంపూర్ణంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండటానికి కృప చూపని బ్రతిమాడుకుంటూ సమస్తాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం అందించిన మీ సేవకుని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ మెండైన దీవెనలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మక దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మరి ప్రాముఖ్యంగా యేసు వైపు చూచనే సహవాసం నడిపిస్తున్న నాయకులకును మరి గారి పరిచర్యకును కుటుంబాలకును ఈ యొక్క మీట్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దైవజనుల కుటుంబాలకును పరిచర్యకును మరి జరగబోతున్న హిందీ సెక్షన్కును మాకు విన్న వాక్యం అందరూ హృదయంలో ఫలించులాగా సదాకాలంలో మీరు మాకు తోడై నడిపించును గాక. ఆమేన్.